హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మహి వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు, బాగున్నారా? లాస్ట్ వీడియోలో మేము ఊటీలో వర్జీనియత్ అనే ప్లేస్ ఇంకా కోడనాడు వ్యూ పాయింట్ ఈ రెండు ప్లేసెస్ కవర్ చేశాను. ఆ వీడియో ఎవరైనా చూడకపోతే కనుక డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, చూడండి. సో ఇంక ఇదే ఊటీ ట్రిప్లో మా లాస్ట్ డే అనమాట. కోడనాడు వ్యూ పాయింట్ తర్వాత మేము ఇంకో కోయంబత్తూర్ వెళ్ళిపోయాము. ఈ ట్రిప్లో మేము కవర్ చేయలేనిది ఏదైనా ఉంది అంటే అది కూనూరు కవర్ చేయడానికి అయితే టైం సరిపోలేదు. ఇంకా డైరెక్ట్గా కోయంబత్తూర్ వచ్చేసాము. కోయంబత్తూర్లో ఈషా ఫౌండేషన్ చూద్దామని చెప్పి. ఊటీ నుంచి కోయంబత్తూర్కి ఒక 4 to 4.5 hours పడుతుంది అనమాట జర్నీ. మేము ఊటీలో మధ్యాహ్నం స్టార్ట్ అయ్యాము. సో ఇంకా ఇక్కడికి వచ్చేసరికి అయితే కోయంబత్తూర్ రీచ్ అయ్యేసరికి ఆల్మోస్ట్ చీకటి అయిపోయింది, 6:30 అలా అయింది. సో ఇప్పుడైతే ఇంకో ఈషా ఫౌండేషన్కి బయలుదేరాము. కోయంబత్తూర్లో ఈషా ఫౌండేషన్ ఉంటుందని అంటారు, కానీ కోయంబత్తూర్ నుంచి ఒక 40 kilometers ఉంటుందన్నమాట ఈషా ఫౌండేషన్కి వెళ్ళడానికి. సో కోయంబత్తూర్ రీచ్ అయిన తర్వాత కూడా ఆల్మోస్ట్ 1 hour పడుతుంది ఈషా ఫౌండేషన్ రీచ్ అవ్వడానికి. సో ఇప్పుడైతే మేము ఇక్కడికి వచ్చేసాము. ఇంకా ఎంత ట్రాఫిక్ ఉందంటే అసలు ఎన్ని వెహికల్స్ ఉన్నాయో అప్పటికే. ఇంకా పార్క్ చేసుకుని అక్కడి నుంచి వెళ్ళాలంటే చాలా కష్టమని మేము మధ్యలోనే దిగిపోయాము. ఇక్కడ నడుచుకుని ఇంకా స్టాట్యూ దగ్గరికి, ఆదియోగి స్టాట్యూ దగ్గరికి వెళ్ళిపోతున్నాము. సో అక్కడి నుంచి నడుచుకొచ్చిన తర్వాత ఇది ఎంట్రన్స్ పాయింట్ అనమాట స్టాట్యూ దగ్గరికి వెళ్ళడానికి. సో ఇక్కడైతే లోపల ఇలా ఉంది, అటు ఇటు షాప్స్ ఉన్నాయి. క్యాంటీన్ అంటే బ్రేవరేజెస్ అవన్నీ దొరికేవి ఉన్నాయి, ఇంకా వేరే షాప్స్ కూడా ఉన్నాయి. అవన్నీ అటు నుంచి తిరిగి వచ్చేటప్పుడు కవర్ చేద్దామని చెప్పి ఫస్ట్ అయితే వెళ్ళిపోతున్నాము. ఆ ఎంట్రన్స్ నుంచి చూస్తే ఆదియోగి స్టాట్యూ ఇక్కడే ఉందేమో అన్నట్టుగా అనిపిస్తుంది. బట్ ఒక 2.5 kilometers నడుచుకుని లోపలికి వెళ్ళాలి. ఇంకా మధ్యలో డ్రింకింగ్ వాటర్ అవైలబుల్గా ఉంది. ఆ ప్లేస్ అంతా కూడా హ్యాపీగా కూర్చోవచ్చు. ఒక సాయంత్రం 4-4:30 టైంకి వచ్చారంటే కాసేపు అలా కూర్చొని, రోజు సాయంత్రం లైట్ షో వేస్తారనమాట. సో అది చూసుకొని వెళ్ళొచ్చు. మేము వెళ్ళిందే చాలా లేట్ కాబట్టి ఇంకా మేము గబగబా స్టాట్యూ దగ్గరికి అయితే నడుచుకొని వెళ్ళిపోయాము. ఇంకా లైట్ షోస్ టైం కూడా అయిపోతుందని చెప్పి. రోజు సాయంత్రం ఎగ్జాక్ట్గా 7 to 7:20 లోపు ఈ లైట్ షో అనేది స్టార్ట్ అవుతుంది. ఒక 15 minutes అలా ఉంటుంది అనమాట. సరిగ్గా 7:20 అయింది. ఇంకా మొత్తం లైట్స్ ఆపేశారు. సో ఇప్పుడైతే ఆ లైట్ షో స్టార్ట్ అయ్యింది. వెనకాల మనకి బ్యాక్గ్రౌండ్లో మ్యూజిక్ వస్తుంది, అలాగే సద్గురు గారి వాయిస్ వినిపిస్తుంది. మీకు కొంచెం ఫాస్ట్ ఫార్వర్డ్లో చూపిస్తాను. మొత్తం 20 minutesది వీడియో పెట్టలేను, కానీ కొంచెం లైట్ షో మాత్రం చూపించగలను. సో మీరు కూడా చూడండి. నిజంగా బ్యూటిఫుల్ లైట్ షో అనమాట. ఖచ్చితంగా చూడాల్సిందే. అలా చూస్తున్నంతసేపు నాకేదో ట్రాన్స్లోకి వెళ్ళిన ఫీలింగ్ అనిపించింది. ఇంకా మధ్యలో అర్ధనారీశ్వర రూపం కూడా చూపిస్తారు. ఇది చూసినప్పుడు అయితే ఇంకా అసలు అక్కడ ఉన్న వాళ్ళ విజిల్స్ కానీ ఆ క్లాప్స్ కానీ చూడాలి. నిజంగా లైట్ షో మాత్రం సూపర్గా జరిగింది. ఒక 20 minutes అలా ఉంటుంది హార్డ్లీ. చిన్న డిసప్పాయింట్మెంట్ ఏంటంటే ఆ లైట్ షో స్టార్ట్ అయ్యేసరికి కరెక్ట్గా రీచ్ అయ్యాము. అందుకన్నా కొంచెం ముందెళ్ళి ఉంటే కనుక మంచి వెలుతురులో స్టాట్యూ ముందు ఒక మంచి ఫోటో దిగే వాళ్ళం. అది మిస్ అయిపోయాము. మేము వెళ్ళేసరికి చాలా చీకటి అయిపోయింది. సో ఇంకా లైట్ షో అయిపోయిన తర్వాత ఇక్కడ జనాలు చూసారా ఎలా ఉన్నారో, ఒక చిన్న సైజ్ తీర్థంలోకి వచ్చినట్టు అనిపించింది ఇంతమంది జనాలు. ఇంకా వెనక్కి వెళ్ళే ముందు షాప్స్ చూద్దాం అన్నాను కదా, సో అక్కడికైతే వచ్చాము. ఈ షాప్స్లో ఏమేమి ఉన్నాయంటే ఇదొకటి క్లోతింగ్ షాప్, ప్యూర్ కాటన్ క్లోత్స్ అనమాట. చిన్నపిల్లలకి పెద్దవాళ్ళకి కూడా శారీస్ అవన్నీ ఉన్నాయి. చైనత్ శారీస్ అంటారు కదా, అవన్నీ ఉన్నాయి. ఇంకా పక్కన వచ్చేసి బొమ్మలు, ఇంట్లో డెకోర్ పీసెస్ లాగా చిన్న బొమ్మలు అవన్నీ ఉన్నాయి. కొయ్య బొమ్మలు ఉంటాయి కదా అలాంటివి, బట్ ఇవి తంజావూరు బొమ్మలు అనమాట. ఆ తర్వాత ఇక్కడ హ్యాండ్లూమ్ బ్యాగ్స్ ఉన్నాయి. ఇంకా పక్కన మళ్ళీ సేమ్ ఇది కూడా ఒక ఇంటీరియర్ డెకోర్ పీసెస్ అనమాట. అలాంటివి హ్యాంగింగ్స్, మళ్ళీ ఇక్కడ చిన్న బొమ్మలు అవి కూడా ఉన్నాయి. అండ్ ఫైనల్గా ఇంకొక షాప్ వచ్చేసి బ్యాంగిల్స్ అనమాట. బ్యాంగిల్స్ ఉన్నాయి, చిన్న నెక్ పీసెస్ లాంటివి కూడా ఉన్నాయి, కానీ ఎక్కువ బ్యాంగిల్స్ స్టాక్ ఉంది వీళ్ళ దగ్గర. సో ఇంక అన్ని షాప్స్ చూసుకొని మేమైతే మళ్ళీ ఎంట్రన్స్ దగ్గరికి రీచ్ అయిపోయాము. అక్కడికి మా వెహికల్ వస్తుంది.
కానీ ఇందాక చాలా పెద్ద పార్కింగ్ ఉంది కదా, అందులోంచి బయటకు వచ్చేసరికి ఆల్మోస్ట్ ఒక అరగంట సేపు పట్టిందనమాట. మేము అలా వెయిట్ చేసిన తర్వాత వచ్చింది కారు. ఎగ్జిట్ అవ్వడానికి మంచి రూట్ ఇచ్చారు. ఆదియోగి స్టాట్యూ పక్క నుంచే అనమాట. నేను ఫీల్ అయ్యాను దగ్గరికి వెళ్ళలేకపోయాము, దగ్గర నుంచి చూడలేకపోయాము అని. కానీ ఇలా వెళ్తున్నప్పుడు ఇది పక్కనే ఉన్నట్టు అనిపించింది. నిజంగా ఆదియోగి స్టాట్యూ ఎంత బాగా పెట్టారంటే ఒక మనిషి అలా వచ్చి అక్కడ కూర్చున్నట్టే ఉందన్నమాట. అక్కడ చూస్తున్నాను సేపు మాకైతే చాలా మంచి ఎక్స్పీరియన్స్ అయింది. ఈషా ఫౌండేషన్లో స్టే కూడా చేయొచ్చు. ఇక్కడ రూమ్స్ అవి కూడా అవైలబుల్గా ఉంటాయి పర్ డేకి ఇంత అని చెప్పి. ఇంకా ఇక్కడ విజిట్ చేయాల్సిన ప్లేసెస్ కూడా ఉన్నాయి. లోపల టెంపుల్స్ అనమాట. ధ్యానలింగ దర్శనం ఉంటుంది, లింగ భైరవి టెంపుల్ ఉంటుంది, ఇంకా యోగా సెంటర్ ఇవి కూడా చూడొచ్చు. కాకపోతే మా రిటర్న్ ట్రైన్కి చాలా టైం ఉంది, కానీ వెహికల్కి లేదనమాట. వెహికల్ ప్యాక్ అయితే అయిపోతుంది మనం మాట్లాడుకున్న ప్యాక్. సో ఇంకా అందుకని చెప్పి మమ్మల్ని మళ్ళీ తీసుకొచ్చి కోయంబత్తూర్ రైల్వే స్టేషన్లో డ్రాప్ చేస్తారు. ఇంకా అక్కడితో వాళ్ళ ప్యాక్ కూడా కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు ఇంకా కోయంబత్తూర్ రైల్వే స్టేషన్ రీచ్ అయిపోయాము. పక్కనే ఒక ఫుడ్ ఎక్స్ప్రెస్ అని చెప్పి క్యాంటీన్ ఏదో ఉంటే వచ్చాము తినడానికి. ఆల్మోస్ట్ 10:30 అయిపోయిందనమాట అప్పటికే. ఆ రోజు సండే ఈషా ఫౌండేషన్కి వెళ్ళాలి కదా అని చెప్పి మేము మధ్యాహ్నం నాన్ వెజ్ ఏం తినలేదు. సో ఇంకా అది చూసుకున్న తర్వాత నైట్ తిందాంలే అనుకున్నాము. బట్ నైట్కి చాలా టైం అయిపోయింది కదా, ఇప్పుడు ఇంకా నాన్ వెజ్ అది ఎందుకులే అని చెప్పి ఒక సెట్ చపాతి ఇంకా ఊతప్పం అవి చెప్పుకున్నాము. సో ఇంకా నైట్ టిఫిన్ తినేసాము. పెద్దగా ఏం లేదు, టిఫిన్ ఏదో ఉంది. మళ్ళీ లగేజ్ అంతా తీసుకొని లోకల్ స్టేషన్లోకి వెళ్తున్నాము. టైం అయితే 11 అలా అవుతుంది. మాకు 2 o'clockకి ఉందన్నమాట మా రిటర్న్ ట్రైన్. సో అంతలోపు ఇక్కడ వెయిటింగ్ హాల్లో వెయిట్ చేద్దామని చెప్పి వచ్చాము. ఇక్కడ ఒక్క పర్సన్కి 25 రూపీస్, ఒక్క గంటకి 25 రూపీస్ అనమాట ఒక్కొక్క పర్సన్కి. సో ఇంకా మా ఇద్దరికి ఒక 3 అవర్స్కి బావ అయితే మనీ పే చేసాడు. ఇక్కడ కూడా ఆదియోగి స్టాట్యూ ఫోటో చూడొచ్చు, కోయంబత్తూర్ కదా, సో ఇంకా చుట్టూ ఆ ఫోటోలే ఉన్నాయి. ఇంకా కరెక్ట్గా 2ంటికి మా ట్రైన్ అయితే వచ్చేసింది. ఇంకా హాల్లోకి వెళ్ళాక చాలాసేపు పడుకున్నాం అనమాట. అసలు ఫుల్ నిద్ర వస్తుంది, మిడ్ నైట్. సో ఇంకా అలా కాసేపు పడుకున్నాము. తెలియకుండానే 2 అయిపోయింది. ట్రైన్ కూడా కరెక్ట్ టైంకే వచ్చింది. ఇంకా ట్రైన్ ఎక్కిన తర్వాత 1 minute కూడా వేస్ట్ చేయకుండా మేము గబగబా బెడ్షీట్ వేసుకొని పడుకుని పోయాము. మార్నింగ్ చెన్నై రీచ్ అయ్యేసరికి 10 అలా అవుతుందని చెప్పాడు బావ. సో ఇంకా వెళ్ళే ముందు లెగుద్దాంలే అనుకున్నాము. బట్ కరెక్ట్గా 8 o'clock ఏమో బ్రేక్ఫాస్ట్ తీసుకొచ్చారు. మళ్ళీ కోయంబత్తూర్కి వెళ్ళేటప్పుడు కూడా అప్పుడు అలాగే స్నాక్స్, నైట్ డిన్నర్ వచ్చింది కదా, సో ఇప్పుడు అలాగే మళ్ళీ బ్రేక్ఫాస్ట్ వచ్చింది. ఇక్కడ కొంచెం పొంగల్, ఇంకా వెజిటేబుల్ సాంబార్, అలాగే ఒక టొమాటో చట్నీ, ఒక వడ ఇచ్చారు. పొంగల్, వెజిటేబుల్ సాంబార్ మాత్రం చాలా బాగున్నాయి. ఇంక ఇవేవో ఫ్రూటీ లాగా ఒక 2 ఇచ్చారు. ఇంకా అందుకే ఫ్రెష్ అయ్యి కొంచెం తినేసాం బ్రేక్ఫాస్ట్. సో ఇంకా 10 అలా అయింది. చెన్నై స్టేషన్ అయితే రీచ్ అయిపోయాము. ఎగ్మోర్ స్టేషన్కి రీచ్ అయిపోయాము. ఇంక ర్యాపిడో కోసం వెయిట్ చేయకుండా మేము అక్కడే ఆటో తీసేసుకున్నాము. ఈసారి ఫాస్ట్గా ఇంటికి వెళ్ళిపోవాలి, మళ్ళీ బావ కూడా వర్క్లో లాగిన్ అయిపోవాలి కాబట్టి ఇంకా ఫాస్ట్గా వెళ్ళిపోదామని చెప్పి ఆటో తీసుకున్నాము. ర్యాపిడోకి అక్కడున్న ఆటోస్కి పెద్ద డిఫరెన్స్ ఏముండదు, ఒక 20-30 రూపీస్ వీళ్ళు ఎక్స్ట్రా ఛార్జ్ చేస్తారు అంతే. సో 10:15 అయింది. ఇప్పుడే ఇంటికి రీచ్ అయ్యాము. ఇంటికి వెళ్ళి ఇప్పుడు ఇంటి లోపలికి వెళ్ళి ఫ్రెష్ అవ్వాలి. బావ ఇంకా ఆటోకి పే చేస్తున్నాడు. సో ఇంక ఇప్పుడే ఇంటికి వచ్చేస్తాము. బ్రేక్ఫాస్ట్ ఈరోజు మేము ట్రైన్లోనే తినేసాం కాబట్టి ప్రస్తుతానికి హడావిడి లేదు. ఫస్ట్ బావ అయితే ఫ్రెష్ అయిపోయింది, నేను ఇంకొంచెం ఫ్రెష్ అయిపోయి వంట మొదలు పెట్టాలి. సో ఊటీ వెకేషన్ని సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసుకొని ఇంటికి సేఫ్గా తిరిగి వచ్చేసాము. హ్యాపీగా అయింది జర్నీ అంతా. అక్కడక్కడ చిన్న చిన్న డిసప్పాయింట్మెంట్స్ ఉన్నాయి కానీ బాగా జరిగింది. సో మా ఊటీ జర్నీ మీకు ఎలా అనిపించింది, మీరు ఎంజాయ్ చేశారా? కుదిరితే కమెంట్ చేయండి. సో ఈ వీడియో ఇక్కడితో ఎండ్ చేసేస్తున్నాను. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అండ్ లైక్ కీప్ స్మైలింగ్. బాయ్.